హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హరి, ఎఫ్టీపీ న్యూస్. ఘనంగా ఉత్తరాపల్లి గ్రామంలో శ్రీ 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 అయ్యప్ప స్వామి సేవాపీఠం గొప్ప ప్రారంభం. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి నెక్కల నాయుడు బాబు. వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో ఉత్తరాపల్లి గ్రామంలో ఆలయ ధర్మకర్త, వైఎస్ఆర్సీపీ నాయకులు సింగంపల్లి గణేష్ స్వామి మరియు ఉత్తరాపల్లి సర్పంచ్ వెంకటలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ 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 అయ్యప్ప స్వామి సేవాపీఠం గొప్పగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి నెక్కల నాయుడు బాబు పాల్గొన్నారు. ముందుగా మజ్జి శ్రీనివాసరావుకు, మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు, నెక్కల నాయుడు బాబుకు మహిళలు ఘనంగా స్వాగతం పలుకుతూ తాళమేళాలతో, వేద మంత్రాలతో, తప్పుడు గుళ్లతో, బాణా సంచాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అయ్యప్ప స్వామి విగ్రహాన్ని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, లక్ష్మీదేవి విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, వినాయక విగ్రహాన్ని రాష్ట్ర కార్యదర్శి నెక్కల నాయుడుబాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం వేద పండితులు విశ్వనాథ శర్మచే వేద మంత్రాలచే స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం ముఖ్య అతిథులందరికీ కూడా వేద మంత్రాలచే ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగానే మధ్యాహ్నం 3000 మందికి పైగా భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. వచ్చిన ముఖ్య అతిథులందరికీ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ, జెడ్పీటీసీ నెక్కల శ్రీదేవి, కొత్తవలస మండల పార్టీ అధ్యక్షులు ఒబ్బిన నాయుడు, కొత్తవలస మండలంలో ఉన్న వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ఉత్తరాపల్లి గ్రామ పెద్దలు, శ్రీ 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 అయ్యప్ప స్వామి సేవాపీఠం గురుస్వాములు, భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అయ్యప్ప స్వామి గారి పీఠాన్ని ఏర్పాటు చేయడం, అన్నిటికంటే పూజా కార్యక్రమాలు చేసుకోవడానికి భక్తులకి ఆ 18 మెట్లు పెట్టి మరి మా చేత ఆ విగ్రహావిష్కరణ మరి పెట్టించడం అనేది ఆ భగవంతుడు మాతో మా గణేష్ ద్వారా ఆ కార్యక్రమం చేయించాడని నేను ప్రత్యేకంగా నమ్ముతా ఉన్నాను. సహజంగా గణేష్ నాయబమ్మ అందరూ వచ్చారు, పెద్దలందరూ ఇన్విటేషన్ ఇచ్చి ఇలా కార్యక్రమం చేస్తామని అంటే తప్పకుండా చేయండి వస్తున్నాం అని చెప్పి అన్నాం. సహజంగా కార్యక్రమాలకు వెళ్తా ఉంటాం వస్తూ ఉంటాం తప్ప ఆ కార్యక్రమంలో విషయాలు కానీ లోతు కానీ అంశాలు కానీ తెలుసుకో. వారు పిలిచారు వెళ్ళాలి అని ఆలోచన, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం తాలూకు విశిష్టత, ఆ కార్యక్రమం తాలూకు ఆలోచన, మరి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో భక్తులందరికీ ఒక సౌకర్యం కల్పించడం. ఎందుకంటే నియమనిష్టలతో చేసే మరి ఆ స్వామివారి 41 రోజులు అనుకుంటాను, ఖచ్చితంగా నచ్చే 41 రోజులు మన నిష్టతో ఆ కార్యక్రమాన్ని చేయడం, దాని తగ్గ వసతి ఏర్పాటు చేయడం అన్నిటికంటే మిన్న. ఎందుకంటే దేవుడు మనం ఎప్పుడు కొలువు తీసుకుంటాం మనకున్న అవకాశాలు ఉంటే, కానీ అవకాశాలు సమకూర్చడం అనేది దేవుడు ప్రత్యేకంగా మనసులో కలిగించడం. అది మరి గణేష్ ద్వారా ఈ రోజు ఎంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం, మరి 41 రోజులు నిత్య అన్నదానం మరి అందరికీ కూడా స్వాములకి ఏర్పాటు చేయడం. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ 41 రోజులు ఆ స్వామివారి సన్నిధిలో నాకు ఇబ్బంది లేదు, నేను ప్రత్యేకంగా వసతి ఏర్పాటు చేసుకోవాలి అనే ఒక ప్రత్యేకమైన ఆలోచన లేకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయడం, మరి ఆ స్వామి ఆ శరణయ్యప్ప ఎప్పుడు కూడా తన కరుణ కటాక్షలో తన మీద తన కుటుంబం మీద అన్నిటికంటే మిన్న ఎప్పుడు కూడా చెప్తా ఉంటాడు. ఇప్పుడు మాటల్లో కూడా చెప్పాడు, నా గ్రామంలో ఉన్న ప్రజలు నా కుటుంబం అందులో ఒక దీనిగా నన్ను ముందుకు తీసుకెళ్లారని చెప్పి ముఖ్యంగా ఉత్తరాపల్లి గ్రామం మీద ఆ స్వామి శరణయ్యప్ప కరుణ కటాక్షలు ఉండాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, సరే కార్యక్రమాలు భగవంతుడు అందరికి అన్ని రకాలైన అవకాశాలు కల్పిస్తూనే ఉంటారు, కానీ అందరూ అన్ని రకాలు చేశారనకన్నా కొందరే ఆధ్యాత్మికంగా ఆలోచన కలగడం, మరి ముఖ్యంగా చేసి మరి ఈ రోజు ఈ 41 రోజులు స్వామివారి సన్నిధి 41 రోజులే కాకుండా మరి ఇక్కడ పెర్మనెంట్ గా సన్నిధి పెట్టాడంటే ఖచ్చితంగా మరి దానికి సంబంధించి ఎప్పుడు కూడా నిత్య మరి ఆరాధన ఇక్కడ జరుగుతూనే ఉంటది. దానికి తగ్గ ఏర్పాట్లు చేశాడు, చాలా బాగా కట్టాడు. నేను అడిగాను ఎంతో అసలు ఏంటంటే కొంతమంది దాని ధర్మాలు ఉన్నప్పుడు కూడా మరి ముందుకు వచ్చి కార్యక్రమం అన్నిటికంటే ఆ కార్యక్రమం తీసుకున్న తర్వాత రాబోయే కాలంలో దాన్ని కొనసాగించడం అనేది చాలా పెద్ద ఎత్తున అది మా కార్యక్రమం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కార్యక్రమాన్ని కొనసాగించాలని అతను కొనుక్కోవడం మరి పూర్తిగా అయ్యప్ప కృప. మరి ఖచ్చితంగా అతను బాగుండాలి, గ్రామం బాగుండాలి, కుటుంబం బాగుండాలి, అందరం కూడా మరి ఇంత మంచి అవకాశం మాకు కల్పించిన మా అందరికి నేను గాని నాతో పాటు నాయుడు బాబు గాని మా శ్రీని గాని మరి వేదిక మీద ఉన్న మా మండల పెద్దలందరూ కూడా ప్రజాప్రతినిధులు 4 మండలాలకు సంబంధించిన ఎంతమంది ప్రజాప్రతినిధుల మధ్య కార్యక్రమాలు చేయడం చాలా మంచిది. మరి మరొకసారి ఆ దేవుడు అయ్యప్ప స్వామి తాలూకా కరుణ కటాక్షలు మరి అందరి మీద ఉండాలని, అందరూ బాగుండాలని, ముఖ్యంగా ఉత్తరాపల్లి గ్రామ ప్రజలందరూ కూడా మరి కరుణ కటాక్షలతో అందరూ కూడా బాగుండాలని చెప్పి మరొకసారి కోరు చూస్తూనే ఉండండి FTP న్యూస్. మరిన్ని వివరాలతో మేము ముందుంటాను.